కొంచెం క్లోజర్ తీసుకోండి. డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ మన నందిగామ గ్రామ పంచాయతీ లిమిట్స్ ఏదులపల్లి గ్రామ పంచాయతీ ఎవరైతే పంచాయత్ సెక్రటరీ గారు ఉన్నారో ఆయన విలేజ్ లిమిట్స్ లో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ కి సంబంధించి పర్మిషన్స్ కోసం, బిల్డింగ్ పర్మిషన్స్ కోసం ఇనిషియల్ గా అతను మా కంప్లైంట్ అప్రోచ్ అయితే 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినారని చెప్పేసి అతను ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కి పర్మిషన్స్ నా ఒకంతోటే కాదు, ఇక్కడ కంపల్సరీగా ఎంపీఓ గారి దగ్గర, ఎంపీడీఓ గారి దగ్గర వస్తేనే మాట్లాడగలుగుతామంటే ఇక్కడికి తీసుకొని వచ్చినారు. తీసుకొని వచ్చిన తర్వాత ఎంపీడీఓ మన సుమతి గారు, తర్వాత ఎంపీఓ మన ఈయన కేక్ సింగ్ గారు, తర్వాత గ్రామ పంచాయతీ సెక్రటరీ మన ఈ చెన్నయ్య గారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ సమక్షంలో ఆయనకి 5 లక్షల రూపీస్ డిమాండ్ చేసినారు పర్మిషన్స్ ఇవ్వడానికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి. అయితే ఆయన అంత ఇచ్చుకోలేను అదేనంటే లాస్ట్కి వీళ్ళు 2.5 lakhs రూపీస్కి బేరమాడి అతన్ని ఒప్పించడం జరిగింది. సో 2.5 lakhsకి ఆయన ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఒక 1.5 lakhs రూపీస్ ఆల్రెడీ తీసేసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇంకా మిగతా 1 lakh రూపీస్ కోసం ఆయన ఇంకా బిల్డింగ్ పర్మిషన్స్ ఆయనకి ఇవ్వకుండా సతాయిస్తూ బాగా డిలే చేస్తుంటే ఆయన మా దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత ఇట్లా మాకు కంప్లైంట్ చేసినారు, ఇట్లా విధులైన పరిస్థితుల్లో 1.5 lakh రూపీస్ ఆల్రెడీ ఇచ్చేసిన, ఇంకో 1 లక్ష రూపాయల కోసం సతాయిస్తున్నారు బాగా అంటే సరే అని మేము ఆయన కంప్లైంట్ నమోదు చేసుకుని వెరిఫై చేసుకున్న తర్వాత ఈ రోజు ఇక్కడికి వచ్చి 1 lakh రూపీస్ ఇచ్చినప్పుడు రిజార్ట్గా పట్టుకోవడం జరిగిందండి. దీంట్లో వాళ్ళిద్దరి సమక్షంలో అంటే ఎంపీడీఓ గారు సుమతి గారు ప్లస్ చెన్నయ్య ఎంపీఓ గారు వాళ్ళిద్దరి సమక్షంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ మన ఈయన చెన్నయ్య గారు 1 లక్ష రూపాయలు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.